శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 10 మే నుంచి 16 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ముందుగా తెలియచెప్పుకుందాము. గ్రహస్థితులు: మేషరాశిలో రవి బుధులు, వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు, మిథున రాశిలో గురువుగారు, అలాగే సింహరాశిలో కేతువు, మకర రాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, ఇక మీన రాశిలో శని కుజులు ఉంటూ ఉండగా, వారాంతానికి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క సంచారము స్వస్థానములోకి వచ్చి ఉన్నది. అలాగే రవి బుధుల సంచారము వృషభ రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఇక శుక్రాచార్యుల వారు మిథున రాశిలోకి వచ్చి ఉన్నారు. చంద్రుని యొక్క సంచారము మేషరాశిలోకి మారి ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా మారాయి. మొత్తం మీద చంద్ర కుజ రవి బుధ శుక్రాచార్యుల వారు 5 గ్రహాలు మారి ఉన్న కారణం చేత గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అనేది ముందుగా వారాంతంలో ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. శని కుజుల కలయిక మనము చాలా వారాలుగా చెప్పుకుంటూ ఉన్నాము. కోర్టు కేసులు కానీ, పెద్ద మనుషుల పంచాయతీలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, కర్ర దెబ్బలు, కత్తి దెబ్బలు ఇలాంటివి కానీ, రోడ్డు ప్రమాదాలు కానీ, జల ప్రళయాలు కానీ ఇలాంటివి చాలా వరకు ఉండడానికి అవకాశం ఉంది. ఈ శని కుజుల యొక్క కలయిక అంత మంచిది కాదు. కాబట్టి వీటికి శనిగ్రహ కుజగ్రహ స్తోత్రపారాయణాలు చేసుకోవాలి అని చెప్పి ఉన్నాను. అలాగే రవి బుధుల యొక్క కలయిక మేషరాశిలో జరుగుతూ బుధ ఆదిత్య యోగంలో ఉంది. ఇది కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది. బుధాదిత్య యోగము ఎప్పుడు కూడా చెడు చేయదు. అలాగే రవి గారు ఇక్కడ ఉచ్చలో ఉంటూ ఉన్న కారణం చేత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, శనిగారి యొక్క తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. స్నేహాల విషయంలో, ప్రేమ ఆప్యాయతల విషయంలో, అన్యోన్య దాంపత్య విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితే ఉంటుంది. అలాగే గురువు గారి యొక్క నవమ స్థానం మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ పితృవర్గ రీత్యా కొంచెం మంచి ఫలితాలు ఉండడానికి, అలాగే నాస్తిక భావాలు పోవడానికి చాలా వరకు అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్ర కుజుల కలయిక జరుగుతోంది. చంద్రమంగళ యోగం. ఇది కూడా ఏదైనా చేదు పదార్థాలతో వ్యాపారాలు చేసేవారికి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. శుక్ర గురువుల యొక్క సంచారము మంచి ధనయోగాలను ఇస్తోంది. అలాగే రవి బుధుల యొక్క సంచారము వృషభ రాశిలో జరుగుతోంది. సంతాన రీత్యా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి చాలామందికి ఇది గ్రహస్థితి సూచిస్తోంది. కుటుంబం చాలా బాగుండే విధంగా ఉండేటటువంటి గ్రహస్థితి అన్నమాట. ఇది చాలా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఈ చర్మానికి సంబంధించిన రుగ్మతలు ఏవైనా ఉండడానికి కొంచెం అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఔషధ సేవ చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక స్తోత్ర పారాయణాల విషయంలో మటుకు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ప్రతి రాశి వారు కూడా చేయండి. ఇక నక్షత్రంతో కానీ రాశితో కానీ సంబంధం లేని విధంగా ప్రతి మనిషి ఈ జాగ్రత్త తీసుకోవడం, ఇంటి ఇలవెల్పుని పూజించడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. కుంభరాశి వారికి 4 గ్రహాల యొక్క ఉత్తమోత్తమైనటువంటి శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి కాలం ఈ వారం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఈ 10 మే నుంచి 16 మే వరకు గల కాలానికి అత్యద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. చూడండి, ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా గురుబలం చాలా బాగా బ్రహ్మాండంగా ఉంటున్న కారణం చేత శనిగారి యొక్క దుష్ట ఫలితాలు ఎటుపోయాయో తెలియదు. గురువు గారి యొక్క పంచమ స్థాన సంచారము, నవమ దృష్టి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. రాశిని చూస్తూ ఉన్న కారణం చేత కీర్తి ప్రతిష్టలు వస్తాయి. పంచమ స్థానంలో ఉంటున్న కారణం చేత సంతానం చాలా చాలా బాగుంటారు. అలాగే బుధక్షేత్రంలో ఉన్నందువల్ల మంచి జ్ఞానం
వీళ్ళు సేకరించుకోగలుగుతారు, జ్ఞానాన్ని బాగా సముపార్జించుకోగలుగుతారు. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, స్థిర చిరాస్తుల రీత్యా బాగుంటుంది, విద్యార్థులకు బాగుంటుంది, స్త్రీలకి చాలా చాలా బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగా మిన్నంటి ఉన్నాయా అన్నంత గొప్పగా ఉంటాయి. కోర్టు కేసుల విషయంలో మటుకు జాగ్రత్త వహించండి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించండి. రాశిలో ఉన్నటువంటి రాహు కానీ, రాశిని చూస్తున్నటువంటి కేతువు కానీ, ఈ 2 గ్రహాలు చాలా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహాలే కాబట్టి వీటికి స్తోత్ర పారాయణాలు చదవవలసినటువంటివి అవసరం ఎంతైనా ఉంది. అలాగే కించిత్తు మౌనం పాటించుకుంటూ వెళ్ళండి. ఇది కొంచెం ఆవేదనలకి దారి తీసేటటువంటి కాలంగా కూడా కనిపిస్తోంది. అయితే దాన్ని మీ మౌనం వల్ల జయించగలుగుతారు. ఇది చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల మధ్య అనుకూలత అంతంత మాత్రంగా ఉంది. ఉద్యోగ జీవితం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎక్కడా సాటిస్ఫాక్షన్ కలిగే విధంగా లేవు. కాబట్టే ఓర్పు కలిగి ఉండండి. ఈ 2-3 అంశాలలోనూ మీరు తప్పనిసరిగా ఓర్పు కలిగి ఉండాలి. కుటుంబ జీవితం కూడా అంతగా బాలేదు కాబట్టి, కోర్టు కేసులు ఇలాంటివన్నీ కూడా అక్కడే ఆ స్థానంలోనే చుట్టుముట్టి ఉన్నాయి కాబట్టి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధుడు చతుర్థంలోకి వెళ్ళిపోయి శుక్రాచార్యుల వారి పంచమంలోకి వెళ్ళి చాలా చాలా మేలు చేస్తున్నారు. చంద్రుని యొక్క సంచారం కూడా తృతీయంలో ఉంటున్న కారణం చేత మళ్ళీ చంద్ర బుధ శుక్రులు చాలా అత్యద్భుతమైన ఫలితాలని ఇస్తూ కొంచెం పనులని వేగవంతం చేస్తున్నారు. ఇది చెప్పదగినటువంటి సూచన. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయ అవకాశాలతో ముందరికి వెళ్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, రాహుకేతు పూజలు తప్పనిసరిగా చేయండి. ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి శనిగారికి స్తోత్రపారాయణాలు చేయండి, దుర్గ నామస్మరణ చేయండి, గణపతి ఆరాధన చేయండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి. అత్యద్భుతమైన ఫలితాలు మీ సొంతం అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా వచ్చినటువంటి ఫలితాలని ఆస్వాదించండి. శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. కేతుగ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది.